వచ్చినప్పుడు మీది సిగ్నల్ చాలా వీక్ గా ఉందండి. చెప్పండి జయరామ్ గారు, ఈ పరిణామాలు ఎలా చూడొచ్చు అంటారు? ఈ తెలంగాణలో రాజకీయ భవిష్యత్తుకి ఇటు టీడీపీకి కావచ్చు, లేకపోతే జనసేనకి కావచ్చు, అలాగే బీజేపీకి కావచ్చు, కూటమిగా అధికారాన్ని ఏపీలో ఫామ్ చేసినప్పుడు తెలంగాణలోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది టీడీపీ, బలోపేతానికి ప్రయత్నం చేస్తుంది అనగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని తీవ్ర స్థాయిలో విమర్శించడం బీజేపీకి ఎంతవరకు సమంజసం అంటారు? అంటే దీన్ని మనం ఎలా చూడాలి? అసలు ఇక్కడికి రావడం వారికి ఇష్టం లేదా, లేకపోతే వచ్చినా మేము ఇండివిజువల్గా వెళ్తాము, మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం, మీకు మాకు సంబంధం లేదు అన్న ఒక ఇండైరెక్ట్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి వాళ్ళకి ఇచ్చినట్లు మనం భావించవచ్చు అంటారా? అంటే స్వప్న గారు దీంట్లో రెండు విషయాలను గమనించాలి. ఒకటి వచ్చేసేమో రాజకీయ పరమైన అంశాలు వచ్చేసి ఒకటి. సో బీజేపీ ఏదైతే మాట్లాడుతుందో ఇట్స్ ప్యూర్లీ రాజకీయ పరమైన అంశాలు. సో అది లా అండ్ ఆర్డర్ సంబంధించిన అంశం కాదు అది. ఇంకొకటి వచ్చేసేమో లా అండ్ ఆర్డర్ సంబంధించిన అంశాలు. పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చినప్పుడు రాజకీయాలు ఇక్కడ మాట్లాడాడు, లా అండ్ ఆర్డర్ మాట్లాడాడు. సో రాజకీయాలకు సంబంధించిన అంశాల లోపల ఏంటంటే రేవంత్ రెడ్డిని ప్రశంసించడం, ఇక తెలంగాణ ప్రభుత్వం సో తన పని తను చేసుకుపోయింది, చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం అందరిని ఉంది. ఇక్కడ ఇంకొక పని కూడా చేశాడు, డైరెక్ట్ గానే చెప్పాడు. అది ఎవరికి? రేవంత్ రెడ్డికి. బన్నీని ఒక్కరిని అరెస్ట్ చేస్తే పోదు, మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని సలహా ఇచ్చినట్టే ఇది. అంటే ఒక్కరిని మాత్రం అరెస్ట్ చేశారా, మిగతా వాళ్ళని ఎందుకు వదిలేశారు అనే దానికి ఇదొకటి. అంటే మిగతా ప్రొడ్యూసరు, దానికి సంబంధించిన డైరెక్టరు, దానికి సంబంధించిన వ్యక్తులు, హీరోయిన్ కూడా వచ్చింది కాబట్టి హీరోయిన్లు అందరినీ అరెస్ట్ చేయాలి అనే దాన్ని ఇంకొక సలహా ఇచ్చాడు. మరి అది రేవంత్ ప్రభుత్వానికి ఏ విధంగా అర్థమైందో నాకు తెలియదు. చాలా క్లియర్ గా ఒక్కరు బాధ్యులు కాదు, అందరూ బాధ్యులు అంటే అందరిని అరెస్ట్ చేయమని అర్థం అక్కడ. ఓకే, మరి దీనికి రేవంత్ ప్రభుత్వం ఎట్లా అర్థం చేసుకుంటుందో నాకు తెలియదు. ఇంకొకటి వచ్చేసి రాజకీయాల లోపల ఏంటంటే ఇక పార్టీలు అనేటివి ఎక్కదైనా ఒక దగ్గరికి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, గెలుస్తూ ఉంటాయి, ఓడుతూ ఉంటాయి. పార్టీలు అనేది ఏది శాశ్వతం కాదు, ఎప్పుడూ శాశ్వతం కాదు. ఈ రోజు అధికారంలో ఉన్నది రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇక్కడ బీజేపీ మాట్లాడే విధానం ఏదైతే ఉందో ఓన్లీ బీజేపీ సంబంధించిన అంశం మాత్రమే. ఇది పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ బీజేపీకి కలిసి పనిచేస్తున్నాడు తప్పితే బీజేపీలో భాగం పవన్ కళ్యాణ్ కాదు. ఇక్కడ బీజేపీలో ఎక్కడ ప్రభుత్వంలో మాత్రమే భాగం. ప్రభుత్వంలో భాగస్తులు అనేది ఏంటంటే వాళ్ళకు ఓన్ ఒపీనియన్స్ ఉంటాయి, ఓన్ ఫీలింగ్స్ ఉంటాయి, అంశాలు ఉంటాయి. దాని లోపల డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ తోని ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంటారు. ఇక్కడ కూటమి లోపల తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది. ఇది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం లోపల ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తున్నారు. అలాగని చెప్పేసి అందరి ఒపీనియన్ ఒకేలాగా ఉండాల్సినంత అవసరం లేదు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ పక్కన పెట్టేసుకొని ఎక్కడైతే కలిసికట్టుగా పనిచేస్తుంటామో దానిపైన పనిచేయవచ్చు. ఇక్కడ వీళ్ళకు ఉన్న ఇబ్బంది, బీజేపీ నాయకులు ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే రేవంత్ ని ప్రశంసించడమే ఇబ్బంది. ఎందుకంటే రేవంత్ ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు కాబట్టి, రేవంత్ రేపు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారు కాబట్టి, రేపు కాంగ్రెస్ ను కూటమి ప్రభుత్వంలో ఉండే వ్యక్తి సర్టిఫై చేసినట్టు అవుతుంది, మేమంతా సర్టిఫై చేసినామని అవుతుంది. రేపు మా మనుగడకు ఎదుగుదలకు ఇబ్బంది అవుతుంది ఈ ప్రశంసలు అనేది వీళ్ళ ఫీలింగ్. అలాగని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి ఆ ఫీలింగ్ ఉందా అంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఆ ఫీలింగ్ ఉన్న దాఖలాలు కనిపించలేదు. ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాన్ని బలపరచలేదు. సేమ్ టైం వచ్చేసి దాన్ని డిఫర్ కూడా అయిన దాఖలాలు. సో ఇది సైలెంట్ గానే ఉంది. అంటే ఇక్కడ డిఫర్ అవ్వడానికి గల కారణం ఏంటంటే మేము నెక్స్ట్ టైం డెఫినెట్ గా అధికారంలోకి వస్తాము, మేము నెక్స్ట్ టైం డెఫినెట్ మాదే అధికారం అనే ఊహలలో ఉంటున్నారు కాబట్టి, సరే ఊహలు అందామా ఇంకేదందామా వాస్తవాలు అందామా పక్కన పెట్టేస్తే ప్రస్తుతానికైతే అధికారంలో కాంగ్రెస్ ఉంది. అలాంటి ఊహలలో ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇబ్బంది ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది పొలిటికల్ గా. అంటే ఇక్కడ నేను అదే చెప్తున్నాను, రెండు అంశాలను విడివిడిగా చూడాలి. దీన్ని పొలిటికల్ గా చూద్దామా లేకపోతే చట్టపరంగా చూద్దామా? చట్టపరంగా చూస్తే బీజేపీ ఇది మాట్లాడాలి, బన్నీతో పాటు మిగతా వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా, మరి ఎందుకు అరెస్ట్ చేయలేదని అడగాలి. ఇది చట్టపరమైన విషయాలు. పాటు జయరామ్ గారు నిన్న రేవంత్ రెడ్డి గారిని నిన్న ఎట్లాగైతే ప్రశంసించారో, ఒక నిమిషం మాట్లాడదు చెప్పండి. మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని అడగాలి. మరి అది అడగకుండా మిగతా విషయాన్ని ఓన్లీ డిఫర్ కావడానికి గల కారణాలు ఏంటి అంటే ఇది రాజకీయం.
అంటే నేను అనేది అదే మీరు అక్కడ గూఢార్థం మీరు అర్థం చేసుకోలేదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో అన్న మా ఫస్ట్ మాట ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఎక్కడైతే లక్ష్మీకాంత్ గారు జయరాం గారు అంటున్నారు బీజేపీ వాళ్ళు క్వశ్చన్ చేయాలంటున్నారు, పవన్ కళ్యాణ్ అనలేదు అని అనలేదు, బీజేపీ వాళ్ళు ఆ క్వశ్చన్ ఎందుకు చేయట్లేదు, న్యాయంగా మాట్లాడాలంటే వారి వైపు నుంచి మాట్లాడుతున్నారు. అది బీజేపీ వాళ్ళు చేయాల్సి ఒక్క నిమిషం స్వప్న గారు చెప్పండి. బీజేపీ డిమాండ్ చేయాల్సింది ఏంటంటే మిగతా వాళ్ళను అరెస్ట్ చేయాలి అనే డిమాండ్ ఎందుకు చేయటం లేదు? అది కదా డిమాండ్ చేయాల్సింది. అంటే ఇక్కడ దీని లోపల ఈ తాన ఒక్క నిమిషమే ఈ తప్పు లోపల భాగస్వామ్యం అందరికీ ఉన్నప్పుడు ఆ తప్పులో భాగస్వాములను ఎందుకు అడుగుతలేదు? ఇక్కడ అడుగుతున్నది ఏం అడుగుతుందంటే ఎందుకు కన్నడలో అడుగుతుంది అంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం ఒక్క నిమిషం అంటాం, ఇంకొక విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ మనం అభినందిద్దామా లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ బండితో పాటు మిగతా వాళ్ళని ఇరికిస్తున్నాడా లేదు అని కూడా కాపాడుతున్నాడా? ఇక్కడ ఈ జయరాం గారు మీరు మీరు ఆగమన్నారు, నేను ఆగాను. ఒక మాట ఇక్కడ పూర్తిగానండి, ఒక మాట పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో అన్న మాట ఏంటి? పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారిని ఒక మాట ప్రశంసించినా గానీ కేవలం బండిని మాత్రమే కేవలం ఒక నిమిషం స్వామి ఒక నిమిషం మహేందర్ రెడ్డి స్వామి కేవలం బన్నీని మాత్రమే దోషిగా చూపిస్తున్నారు. ఇక్కడ ఏ లెవెల్లో ఉన్న బన్నీని కాదు. ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, సమస్యలు చాలా ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా అతను దోషిగా చూపించడం కాదు, వాటిని కాకుండా ఇక వేరే విషయాల మీద దృష్టి సారిస్తే మంచిదని చెప్పేసి ఇంకొక సూచన ఇచ్చారు. అక్కడ మీరు ఆ మాట విన్నారో లేదో మరి నిన్న ఆ ప్రెస్ మీట్ లో విన్నారు కదా? ఇక్కడ ఎంత మెచ్చుకున్నా కానీ ఇక్కడ గవర్నమెంట్ మళ్ళీ క్వశ్చన్ వేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ చేశారు, అది కూడా మీరు పాయింట్ చేసుకోవాలా? మాట్లాడేసుకుంటున్నా అట్లా కాదు. మిగతా వాళ్ళు ఇప్పుడు రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య గురించి ఏంటిది అర్థం? అది చిన్న భార్య గురించి అర్థమైంది మంచిది అంటే చిన్న భార్య ఏంది పరిస్థితి? పవన్ కళ్యాణ్ మాట్లాడింది అదే మాట్లాడుతున్నాడు. ఇక్కడ బండిని మాత్రమే అరెస్ట్ చేశారు అని అంటాడు. బండిని మాత్రమే అరెస్ట్ చేయాలంటే మిగతా వాళ్ళు అరెస్ట్ చేయకూడదని కాదు కదా, మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని చెప్పే. ఓకే, అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారండి, అరెస్ట్ ఎందుకు చేయట్లేదని క్వశ్చన్ చేశారు. జయరాం గారు ఒక్క నిమిషం అండి, జయరాం గారు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. ఇక్కడ ప్రశ్నించిన ఆయన అభినందించినట్టుగానే ఉంటుంది కానీ అక్కడ క్వశ్చన్ చేశారనే విషయం మర్చిపోతున్నారు అందరూ కూడా. ఆగండి, మీరు వాస్తవాలు పక్క పెడుతున్నారు. స్వప్న గారు లక్ష్మీకాంత్ గారు ఒక నిమిషం అండి, మహేంద్ర గారికి ఒక 2 నిమిషాలు ఇద్దాం. చెప్పండి మహేంద్ర గారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో మిగతా యూనిట్ సభ్యులు అరెస్ట్ చేయాలని చెప్పేసి తప్పులేదు, 100% తప్పలేదు. ఎందుకంటే మీరు గమనించండి, రోడ్ షో చేయడం వల్లనే వాళ్ళు ఇంటం జరిగింది. రోడ్ షో చేయడం వలన హీరోయిన్ రోడ్ షో చేయలేదు, నిర్మాత గారిని డైరెక్టర్ గారిని రోడ్ షో చేయలేదు, అదే వీళ్ళ చిత్ర యూనిట్ ఎవరైతే ఉన్నారో రోడ్ షో చేయలేదు. రోడ్ షో చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే వీరు అల్లు అర్జున్ గారు ఒక్కరే రోడ్ షో చేయడం జరిగింది. కావున వారిపైన కేసు పెట్టడం జరిగింది. ఆ రోడ్ షోలో ఎవరైతే పాల్గొన్నారో అభిమానులే కానీ ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రోడ్ షోలో ఉన్నారు కాబట్టి వాళ్ళు నెట్ వేయడం జరిగింది, వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. ఇక్కడ లా ఏం చెప్తుందో ఈనాడు మరి లా చెప్పకుండా ఆయన మీద కేసు పెట్ట ఇది మీద కేసు పెట్టంటే వాళ్ళు ఎవరు రోడ్ షో చేయలేదండి. రోడ్ షో చేసిన వారి మీదే కేసు పెట్టడం జరిగింది పోలీసులు. ఇలా పోలీసులు తప్పు ఎలాంటి తప్పు లేదు. ఈ విషయం మీరు డాక్టర్ జయరాం గారు అర్థం చేసుకోవాలి, మీరు ఆ అనలిస్ట్ గారు మీరు తెలుసుకోవాలి ఈ విషయం. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ యాజమాన్యం ఉన్నారు, లేకపోతే బౌన్సర్లు ఉన్నారు, లేదంటే అల్లు అర్జున్ ఉన్నాడు,
లేదంటే థియేటర్ యాజమాన్యం ఉందో ఏదైనా కానీ అందరి మీద చర్యలు ప్రభుత్వం కేవలం సెలబ్రిటీ అని చెప్పేసి బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ దాంతో పాటు వచ్చేసి హీరోయిన్ కూడా బన్నీతోనే ప్రయాణం చేసింది. మహేందర్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, జయరాం గారు మీరు కూడా, మహేందర్ గారు జయరాం గారు ఒక్క నిమిషం హోల్డ్ అండి మీరు ఇద్దరు. ఓకే అది మూవీ గురించి మాత్రమే కాదు, బండి సంజయ్ కూడా దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ విమర్శించారు, దాని గురించి కూడా మాట్లాడాలి మనం. ఒక నిమిషం మహేందర్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించారు, అభినందించారన్న మాట జరుగుతున్నది ఏంటంటే సంజయ్ గారు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఇన్ని రోజులు నడుస్తున్నప్పుడు మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారని చెప్పి అడుగుతున్నాం కదా. మీరు స్టార్టింగ్ లోనే ఇదంతా చేస్తే ఇదంతా జరిగేది కాదు కదా స్వామి. ఇప్పుడు మీరు మేము డిబేట్ లో కూర్చోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఇప్పుడు అదే కదా నేను చెప్పేది, అదే పవన్ కళ్యాణ్ ఇక్కడ సహాయం చేస్తున్నాడా దెబ్బ కొడుతున్నాడా అది కదా మాట్లాడాలి. మేమంతా కలిసి నడుస్తున్నాం, భావన అంతా ఏ విధంగా కనిపిస్తుంది ఇక్కడ ప్రభుత్వంలో మేమంతా భాగస్వాములే, మేము కలిసే నడుస్తున్నాము. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక చిన్న విషయంలో ఒక సాధారణ మహిళకి అండగా నిలబడిన దానికి ఒక చిన్న విషయంలో ప్రశంసించినప్పుడు మీరు ఇంత భూతత్వంలో చూడాల్సిన అవసరం లేదు ఎవరు కూడా. ఆ రకంగా అంటే ఒకనొకప్పుడు బండి సంజయ్ గారు మీరు ఇంత ముందే చెప్పారు, ప్రభుత్వం ఆయన కూడా జయరాం గారు దయచేసి ఒక్క నిమిషం మీరు హోల్డ్ ఉండండి. మనకి టీడీపీ నాయకులు కూడా ఉన్నారు. జనార్దన్ రావు గారు, పవన్ కళ్యాణ్ పైన బీజేపీ విమర్శలు చేస్తుంటే రేపో మాపో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలక్షన్స్ కి సమాయత్తం అవుతున్న టీడీపీకి ఇది ఎఫెక్ట్ కాదంటారా తెలంగాణలో? మరి మీరెందుకు దీనికి సంబంధించి స్పందించలేదు? ఇది ఒక్కటండి, ఇప్పుడు ఇక్కడ సమస్య స్థానిక నాయకులు మేము స్పందిస్తా ఉన్నాం వీటిపైన. ఇది చట్టం తన పని తాను చేసుకోపోతుందని ఒక పక్క అంటూనే దీన్ని మళ్ళీ చట్టంలోకి వెళ్ళి వీళ్ళు అలా మాట్లాడొచ్చా వాళ్ళు ఇలా మాట్లాడొచ్చా అనే దానిపైన మనం చర్చ జరుపుతున్నాం. ఇది ఎవరి కడుపు నింపే సమస్య కాదు, ఎవరికి ఆకలి తీర్చే సమస్య కూడా కాదు, ఎవరి పేదరికాన్ని పోగొట్టే సమస్య కాదు. వీటికంటే ముందు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాటం చేయాల్సిన అవసరం స్థానిక నాయకులుగా ఈ రాష్ట్ర పార్టీ నాయకులుగా మాకుంది. కాబట్టి ఆ నాయకుడు ఇప్పుడు బండి సంజయ్ గారు అన్నది కూడా అదే. ఒక రకంగా చూస్తే ఇక్కడ ఈ అన్యాయాలు జరుగుతున్నాయి, ఈ అన్యాయాల పైన కూడా వీటిని అన్నిటిని వదిలిపెట్టి ఈ విషయం పైన మెచ్చుకున్నారు అనేది బండి సంజయ్ గారి ఆవేదన. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం యొక్క పనితీరు పైన ఎక్కడ సర్టిఫై చేయలేదు. రేవంత్ రెడ్డి గారిని అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని చేసుకుపోయిందని మాత్రమే అంతవరకే పరిమితమయ్యారు. రెండవదిగా మిగతా టీమును వీళ్ళంతా అరెస్ట్ చేయడం అనేది దాని అంతా కూడా చట్ట పరిధిలోకి వస్తుంది. కానీ ప్రభుత్వ పనితీరు పైన మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సర్టిఫై చేయలేదు, ప్రశంసించలేదు. బండి సంజయ్ గారు అంటే మేము వ్యతిరేకిస్తున్న వారిపైన మీరు ఓ చిన్న మాట ప్రశంసిస్తే ఇది మాకు వైఫల్యం, మాకు ఎదురు దెబ్బ అవుతుంది, మేము పోరాటం చేయడంలో మీ కూటమిలో ఉన్న సభ్యులు ఇలా మాట్లాడారు, మమ్మల్ని మెచ్చుకున్నారు. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ప్రభుత్వ పనితీరును మెచ్చుకోలేదు అని సర్టిఫై చేయాలి, అలాగని వ్యతిరేకించలేదు, ఆ అంశాన్ని లేవనెత్తలేదు. ఎందుకంటే మా చంద్రబాబు గారు కూడా మా నాయకులు కూడా ఒక విషయం అండి, మా నాయకులు కూడా చాలా సందర్భాలలో నేను 2004లో అధికారం కోల్పోయిన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి ఆ విధానాన్ని కొనసాగించాడు, అభివృద్ధిని కొనసాగించారు, కేసీఆర్ కూడా ప్రస్తుతం కొనసాగించారని మాట్లాడారు. అంత మాత్రాన ఆ అంశాన్ని ఎక్కడ విధ్వంసం చేయలేదు, జగన్ గారు విధ్వంసం చేశారన్నారు. కానీ అంటే మిగతా పనితీరునంతా మెచ్చుకున్నట్టు వాళ్ళ యొక్క విధానాలను వాళ్ళ పాలన తీరును మెచ్చుకున్నట్టు ఏం కాదు కదా. అంత మాత్రాన మేము పోయాం కేసీఆర్ కదా. అంత మాట్లాడుతూనే మేము ఆనాడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని కేసీఆర్ పై పోరాటం చేశాం. అలాగనే ఈనాడు అదే జగన్ పైన మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకొని మేము అధికారంలోకి వచ్చాం. కాబట్టి ఈ చిన్న చిన్న అంశాలు కొన్ని విషయాలలో కొన్నిసార్లు ప్రతిపక్షమైనంత మాత్రాన ప్రతి నిమిషం ప్రతి సెకండ్ వ్యతిరేకించాలనేది ఎక్కడ లేదండి. దీనికి రాజకీయాన్ని ముడిగట్టి ఉంటాయా లేదా అనేది ఇది కాదు. ఇది పొత్తులు ఒకవేళ వాళ్ళు ఒంటరిగా పోవాలనుకున్న పొత్తులు ఏర్పడడంలో కానీ పొత్తులు విచ్ఛిన్నం కావడంలో ఈ అంశం ఎలాంటి ప్రభావాన్ని చూపదు. ఓకే, ఒక నిమిషం హోల్డ్ అండి, కంక్లూడ్ చేద్దాం. లక్ష్మీకాంత్ గారు
లక్ష్మీకాంత్ గారు చూపదంటే ఎట్లా? చూపదు అని చెప్తున్నారు లక్ష్మీకాంత్ గారు, ఎలాంటి ఎఫెక్ట్ చూపదు అని చెప్తున్నారు. ఓకే, కాకపోతే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే మనకి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. కాకపోతే కనీసం తెలంగాణలో ఇప్పుడు బీజేపీ ఇప్పుడు వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తుంది, దాన్ని పక్కన పెట్టండి. కనీసం టీడీపీ అండ్ జనసేనని కలిసి పోటీ చేసే అవకాశాలు ఉంటాయి, కలిసి నడుస్తుందా, లేకపోతే ఎవరి దారి వాళ్ళది ఏమన్నా తీరు అన్నట్లుగా రెండు కూడా విడివిడిగా పోతాయి గతంలో వెళ్ళినట్టు? లేదండి, కిందసారి ఎలక్షన్కి చూసాము. అప్పుడు ఏంటంటే అప్పుడే కొత్తగా కూటమి అనేది ఏర్పాటయ్యింది కాబట్టి కిందసారి మేము పోటీ చేయాల్సింది, పోటీ చేయలేకపోయాము. ఈసారి ఖచ్చితంగా అయితే కలిసే నడిచి వెళ్తాము. ఓకే, ఈ కూటమి ప్రభుత్వం అనేది కళ్యాణ్ గారు ముందుగా ఆల్రెడీ హింట్ ఇచ్చేశారు. 10 సంవత్సరాల భవిష్యత్తు కోసం ఇంకొక 10 సంవత్సరాలు మేము నడిచి వెళ్ళాలనేది. అది ఈ రాష్ట్రం అయినా ఎక్కడైనా కానీ, ఏపీ అయినా కానీ, తెలంగాణ అయినా. అది కేవలం ఏపీకి మాత్రమే కదా, తెలంగాణ